సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ ఆత్మబంధువులరా, అధ్యాత్మ శక్తులరా, కాలం అనేది ఒక నిత్య నిరంతర అనంత ప్రవాహం. దానికి గుర్తులు అంటూ ఏమీ లేవు. కాకపోతే మన సౌకర్యం కొరకు మనం కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకున్నాం. ఏది సెకండ్ అని, నిమిషం అని, గంట అని, పూట అని, రోజని, వారం అని, నెలని, సంవత్సరం అని, 60 సంవత్సరాలు ఒక భాగం అని, ఇట్లాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాలం అనేది ఒక నిరంతర ప్రవాహం. కానీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సౌకర్యంలో ఏదైనా ఒక విశేషం కనపడితే దాన్ని మనం వేడుకగా కొండాడుతాము, ఆచరిస్తాము. ఉదాహరణకు పౌర్ణమి లేదా అమావాస్య లేదా నూతన సంవత్సరం. మన భారతీయ నూతన సంవత్సరం ఉగాది. ఉగస్య ఆది ఉగాది. యుగాది అయింది, యుగాదిగా మార్చుకున్నాము, తర్వాత ఉగాది. ఇది ఆంగ్ల సంవత్సరం 2025 ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది. మన కొత్త సంవత్సరం ఏప్రిల్ నెలలో వస్తే ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రారంభమవుతుంది. మీరు ఒకటి గమనించారో లేదో, భారతీయ కాలమానం ప్రకారం కొత్త సంవత్సరం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. ఇంగ్లీషు కాలమానం ప్రకారం కొత్త సంవత్సరం అర్ధరాత్రి 12 అయిన వెంటనే ప్రారంభం. కానీ చాలా తేడా ఉంది. సూర్యోదయంతో ప్రారంభం కావటము అంటే జీవం ఉట్టిపడటం, పెళ్ళుపుకి రావటం, యాక్టివిటీ తయారు కావటం, పక్షుల యొక్క కిలకిల రావాలి, జంతువుల యొక్క అరుపులు, మానవుడు ఒక వెలుగును చూసిన వెంటనే సంతోషంగా ఉండటం. సో ఇది సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయంతో పగలు ముగుస్తుంది. సూర్యాస్తమయంతో ప్రారంభమై సూర్యోదయంతో ముగుస్తుంది రాత్రి. సో చీకటి వేళ. ఇది చాలా బాగుంది. మనకు సూర్యోదయంతో ప్రారంభం అవటం, సూర్యాస్తమయంతో అంతమవటం పద్ధతిగా ఉంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. ప్రకృతిలో ఉండే ప్రాణులన్నీ కూడా అవి సద్దుమణిగి ఉంటాయి. తమో గుణంలో ఉంటారు మానవులందరూ కూడా. అప్పుడు వాళ్ళు కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నారు. సో ఇది ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది అనుకోండి. మన యొక్క ఋషులు ఏర్పరిచినటువంటి జ్యోతిష్యులు చూసినటువంటి ఈ కాలమాన ప్రకారంగా సూర్యోదయంతో ప్రారంభం కావటం కొత్త సంవత్సరం అనేది అది ఎంతో బాగుంది, ఆరోగ్యకరమైనది, ప్రకృతికి విరుద్ధం కాదు. అర్ధరాత్రి కొత్త సంవత్సరం ప్రారంభం కావటం అనేది ప్రకృతికి విరుద్ధం. అది సరే ఎలాగో చేస్తున్నారు. మరి మీరెందుకు ఆచరిస్తున్నారు స్వామీజీ అని అడిగితే, సామాన్యంగా ఎక్కువ మంది జనులు ఏ బాటలో వెళ్తూ ఉంటారో దాన్ని కూడా మనకు అనుకూలంగా ఆధ్యాత్మికంగా మార్చుకోవటమే మన ఆచారం. అది కోట. కనుక మన తెలుగు రాష్ట్రాల్లో
2 రాష్ట్రాలు. ఈ కొత్త సంవత్సరం రోజు 300 కోట్ల మద్యం ఏరులై పారలేదు, పొట్టలోకి వెళ్ళింది. అందరూ ఏమంటారు? ఏరులై పారింది అంటారు. కాదు కాదు, ఎక్కడికి పారలేదు, పొట్టలోకి పారింది. సో మనమేం బీదవాళ్ళమేం కాదు తాగటానికి. సో అంత వేడుకగా చేసుకుంటున్నారు. ఇక అర్ధరాత్రి అవగానే ఒకసారి నేను ఇదే టైంలో విజయవాడలో 1 టౌన్లో సామరం చౌక్ దగ్గర గీతా మందిరంలో చేస్తూ ఉన్నాము. అది 2001 కరెక్ట్, 2001, 1999 అప్పుడు విజయవాడలో ఉన్నాను. ఇంకా అర్ధరాత్రి అయిన దగ్గర నుంచి ఒకటే కేరింతలు, హడావిడి, అరుపులు, ఈలలు, బాంబులు పేల్చటము, పటాసులు పేల్చటము ఎంత చేస్తూ ఉన్నారు. ఇది వేడుక, దయచేసి అర్థం చేసుకోండి. మీరు కొంచెం ఎదురుగ్గా వస్తే బాగుంటుంది, నాకు ఎదురుగ్గా వస్తే బాగుంటుంది. వేడుక ఎక్కువైంది అని అంటే విచారం అవుతుంది. ఏమండి? విచారము అంటే దుఃఖం, రోగం, బాధ, ఖర్చు, అనారోగ్యం. అదే లోకంలో కనపడుతూ ఉంది. వేడుక పరిమితంగా ఉండాలి, అంతే. పరిమితంగా ఉండాలి అని చెప్పాను కాబట్టి మంచి మాట చెప్తాను మీకు. సరే ఫ్రెండ్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే బాడీని మందుతో, ఆకాశాన్ని పొగతో నింపకపోతే అది సెలబ్రేషన్ కాదు అని అనుకుంటున్నారు కదా అందరూ. బాగా వినండి, మన దృష్టిలో అట్లాగుంది. కానీ గాడ్ ఆఫ్ ఐలాండ్ అనే ఒక ద్వీపం ఉంది, దాని పేరు బాలి. ఈ బాలి అని పేరు వినగానే మీకు ఎవరికైనా కొంచెం చరిత్ర తెలిస్తే కొన్ని విషయాలు మీరు నెమరు వేసుకుంటారు. లేకపోతే ఏదో చెప్పారులే స్వామీజీ, మొదటిసారిగా వింటున్నాం అనుకుంటారు. మన దగ్గరకు వచ్చే ఒక డాక్టర్ అమ్మ, స్వామీజీ మనం అందరం ఒకసారి బాలి వెళ్దాము అని అన్నది. ఓకే, అట్లాగే అన్నాను. ఇంకా తర్వాత వాళ్ళు దూరం అయిపోయింది. మన దక్షిణ భారతదేశం నుంచి మలేషియా, బర్మా, ఇండోనేషియా మొత్తం హిందూ మతం వ్యాపించింది. ఎప్పుడు? సుమారు 1500 సంవత్సరాల పూర్వం. బంగ్లాదేశ్, మలేషియా ఇస్లాం వ్యాపించేసరికి అక్కడి నుంచి ఇండోనేషియా కూడా వెళ్ళారు. ఈ ముల్లాలు వీళ్ళు వెళ్ళి వాళ్ళని కూడా మతం మార్చారు. కానీ ఈ బాలి అనే చిన్న ద్వీపం, అది వాళ్ళు ఎవరు పోలేదు. అందువల్ల ఇప్పుడు కూడా హిందూ మతం అట్లాగే ఉంది. అందువల్ల మనం వెళ్తే అక్కడ మొత్తం ఇండోనేషియా వచ్చి సుమారు 3000 ద్వీపాలు. ఆ 3000 ద్వీపాల్లో ఇది ఒక ద్వీపం బాలి. ఇప్పటికి కూడా హిందూ మతం చెక్కు చెదరకుండా ఉంది అక్కడ. మన దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలు కనపడుతూ ఉంటాయి. అన్ని ఎక్కడెక్కడ ఫౌంటైన్ ఉన్నా కానీ అదంతా తీర్థం అని అంటారు అక్కడ వాళ్ళు. చాలా చక్కగా ఆచరిస్తారు. ఒక మతం యొక్క పూజలో వాళ్ళు 5 సార్లు నమాజ్ చేయటమే కానీ దేవుడికి ఏదైనా అర్పించడం అది ఏమి ఉండదు. ఇప్పుడు ఖాళీ గోడ, దేవుడు నిరాకారం అని అంటారు. ఇంకొక మతం యొక్క పూజలో మీరు ఎప్పుడు చూస్తుంటారేమో, నేను ఎన్నోసార్లు పాల్గొన్నాను కాబట్టి వాళ్ళ పూజలో నాకు తెలుసు. బ్రెడ్, వైన్ నైవేద్యం ఇస్తారు. ఎవరికి? దేవుడికి, యేసుక్రీస్తుకు. బ్రెడ్, వైన్ ఎందుకు అని అంటే, బ్రెడ్ ఏమో ఆయన ఫ్లెష్,
వైన్ ఏమో ఆయన బ్లడ్ అనే భావంతో వాటిని నైవేద్యంగా ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. అందుకనే నాన్ క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క సబాత్కి వెళ్తే, సబాత్ అంటే పూజ, దాన్నే మాస్ అని కూడా అంటారు వాళ్ళు, వెళ్తే ఒక పళ్ళెంలో ఉంటుంది ఇది బ్రెడ్ వైను, వీళ్ళు ఏం చేస్తారు తలా ఒక ముక్క ముంచుకొని తింటారు. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పళ్ళాన్ని వాళ్ళు పాస్ చేసేస్తారు, మీకు రానివ్వరు. ఎందుకంటే క్రిస్టియన్స్కు మాత్రమే ఆ అర్హత ఉంది ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క మాంసం తినటానికి. ఇంకా మిగతా వాళ్లకు అర్హత లేదు. అందువల్ల నా దగ్గరకు వచ్చినప్పుడు పాస్ ఆన్ చేసేసారు, నాకు తీసుకోకుండా. సరే మంచిదే అని అనుకున్నాము. ఇక్కడ బాలీలో ప్రతి పూజకు వాళ్ళు వాడేది ఏమిటంటే కొబ్బరికాయలు, పూలు, పండ్లు, ప్రకృతి ఇచ్చేటువంటి పదార్థాలే నైవేద్యంగా పెడతారు. సో ఇప్పటికి కూడా అక్కడ హిందూ ధర్మం చెక్కు చెదరకుండా ఉంది. ఈ బాలి ఐలాండ్ గురించి ఏం చెప్పాలి అని అంటే మీకు విచిత్రం, మీరు ఇప్పటివరకు వినుండరు అసలు. సెలబ్రేట్ ఎలా చేసుకుంటారు అంటే కొత్త సంవత్సరంను నో సౌండ్, నో లైట్, నో పొల్యూషన్, నో టాకింగ్, సంభాషణ ఉండదు అక్కడ. రోడ్ల మీద తిరగటం అనేది ఉండదు, పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ రోజు బాలీలో ఫ్లైట్లు రావటం ఉండదు, రైళ్లు తిరగటం ఉండదు, వాహనాలు ఏమీ తిరగవు, మరియు బీచ్లన్నీ బంద్, ఎవ్వరు తిరగకూడదు బీచ్లో, న్యూడ్గా కానీ ఏమీ ఉండదు. అంటే కంప్లీట్ లాక్డౌన్ ఉంది. ఏమండి, లాక్డౌన్. దీన్ని లాక్డౌన్ అనరు కానీ ఏమంటారంటే నేపీ అంటారు వాళ్ళ భాషలో, నేపీ. ఇది అక్కడ బిగ్గెస్ట్ హిందూ ఫెస్టివల్, బిగ్గెస్ట్ హిందూ ఫెస్టివల్. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ పదం మీరు బాగా పట్టుకోండి, సెల్ఫ్ ప్యూరిఫికేషన్, ఆత్మశుద్ధి. ఇది అక్కడ న్యూ ఇయర్ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండి దీపం వెలిగించి ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేస్తారు. టీవీ, మొబైల్ లాంటివి ఆన్ చెయ్యరు, అవి ఆఫ్లోనే ఉంచుతారు. రాత్రిపూట మాత్రం డిమ్ లైట్ పెట్టుకొని వాళ్ళు ప్రార్థనలతోనూ ఉపవాసంతోనూ నిశ్శబ్దంగానూ గడుపుతారు. ఈ మినిమల్ యాక్టివిటీ వల్ల 20,000 కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది ఆ ఐలాండ్లో. అలాగే ఖర్చు తగ్గుతుంది, కరెంటు ఖర్చు కూడా. ఈ రోజున వాళ్ళు ఏమంటారంటే నేపీ అంటే నిశ్శబ్ద దినము అని, క్వైటెస్ట్ డే అని అంటారు. ఎంత క్వైట్గా ఉంటుంది అని అంటే ఆ రోజున అన్ని వాహనాలు బంద్, అన్ని ఫ్యాక్టరీలు బంద్, అన్ని యాక్టివిటీస్ బంద్, అన్నీ అయిపోయి బంద్ అయ్యేసరికి మనకు ఆశ్రమంలో ఉదయాన్నే పక్షుల యొక్క కిలకిల రావాలు వినపడినట్లుగా ఆ రోజు అక్కడ పక్షుల యొక్క కిలకిల రావాలు వినపడతాయి, గాలి శబ్దం వినపడుతుంది, మరియు పక్షుల యొక్క శబ్దం వినపడుతుంది. రాత్రిపూట ఈ పొల్యూషన్ ఏమి లేకపోవటం వల్ల నక్షత్రాలు బాగా స్పష్టంగా కనపడతాయి. సో ఇప్పుడు మీరు ఎలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారో మీరు చెప్పండి. చక్కగా తాగేది, మరియు తందనాలు ఆడేది, అరిచేది, గీబెట్టేది, ఈలలు వేసేది, ఏదేదో గందరగోళం అంతా సృష్టించేది, రోడ్డు మీద పడిపోయేది, ఇలా చేస్తుంది. మీకు తెలుసా ఏదో ఒక విచిత్రం, ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం రోజు 31వ తారీఖు 1వ తారీఖు హైదరాబాద్ సిటీలో ఎవరు ప్రయాణం చేయాలన్నా కానీ
కారు, మోపిడో, మోటార్ సైకిల్ ఫ్రీ అంట. ఎందుకో తెలుసా ఫ్రీ? ఆ నడిపే వాళ్ళందరూ తాగినోళ్ళే, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అందువల్ల గవర్నమెంటే ఫ్రీ అని పెట్టేసింది. ఎందుకు? తాగకుండా ఉండేవాళ్ళు డ్రైవింగ్ చేసుకొని వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుతారు. అంత తీవ్రంగా ఉంది అక్కడ సమస్య, తాగేవాళ్ళ యొక్క సమస్య. కాలం ఒకే విధంగా స్మూత్గా నడుస్తూ ఉంటుంది. మన యొక్క సంబంధం లేకుండా మన సౌకర్యం కొరకు దాన్ని సెకండ్ నుంచి సంవత్సరం వరకు విభజించుకున్నాము. ఆ సౌకర్యంలో ఒక విశేషంగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా వేడుకగా చూసుకుంటాము. కానీ వేడుక ఎక్కువైంది అని అంటే అది విచారం కలిగిస్తుంది. ఇది గమనించుకోవాలి. ఇక్కడి నుంచి నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, దయచేసి వినండి బాగా. ఈ భూమి మీద 3 రత్నములు ఉన్నాయి అని అంటారు. వాటిల్లో మొదటిది నీరు, రెండవది అన్నం, మూడవది సుభాషితం. ఆ 3 రత్నములు ఎర్రగా ఉండేవో గట్టిగా ఉండేవో కాదు. నీరు, అన్నం మరియు సుభాషితం, మంచి మాట. సుష్టు భాషితం సుభాషితం, మంచి మాట. మీరు గురువు దగ్గరికి వచ్చారు, ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఎన్నో మంచి మాటలు. ఒక్కొక్కసారి సేవ చేయటానికి వచ్చిన వాళ్ళు అక్కడ సేవ చేస్తుంటే అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను. కూర్చున్నప్పుడు చెప్తాను, నిలబడ్డప్పుడు చెప్తాను. ఇక ఉపన్యాసాలు అప్పుడు ఆ అకేషన్ వచ్చినప్పుడల్లా కూడా అరగంట నుంచి గంటన్నర అట్లా చెప్తూ ఉంటాను. ఇందాక అక్కడ పూజ చేస్తూ ఉంటే చీమలు అక్షింతల డబ్బాలోకి దూరి, లేదా ఆ అక్షింతలు ఉన్నటువంటి మూతలోకి దూరి ఒక్కొక్క గింజను పట్టుకొని పోతూ ఉన్నాయి. అట్లాగా నేను బాగుపడాలి అనే కోరిక ఉండేవాడు ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా అట్టి పెట్టుకొని మననం చేయాలి. అది జీవితాన్ని బాగు చేయటం కొరకు. ఇందాక మీరు రుద్రం చెప్తూ ఉన్నప్పుడు పురుష సూక్తం, శ్రీ సూక్తం చెప్తున్నప్పుడు స్వామి దగ్గర నేర్చుకోనటువంటి వాళ్ళు ఇది వేదం ఉచ్చారణలో పలు దోషాలు కనపడుతున్నాయి, చాలా తప్పులు కనపడుతున్నాయి. నాకు తెలుసు, నేను ఓర్చుకుంటున్నాను మొదటి నుంచి కూడా. స్వామి దగ్గర నేర్చుకున్నాడు పర్వాలేదు, కానీ వాళ్ళల్లో కూడా ఉచ్చారణలో లోపాలు ఉన్నాయి. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో ఉచ్చారణ దోషాలు లేకుండేవాడు నారాయణకుడు, వినుకొండ ఆ కుసుమ, మదనపల్లిలో కుసుమ, వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ తప్పులు. ఇక నేర్చుకోకుండా వీళ్ళ ద్వారా వింటూ 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 కొంత సంస్కారం ఏర్పడి చెప్పే వాళ్ళలో చాలా తప్పులు. అది మీకు అందరికీ తెలుసు. ఎట్లాగంటే మన గీతా జయంతి రోజున దర్శిలో మన దగ్గర నేర్చుకున్న పావని చెప్తూ ఉన్నప్పుడు ఎట్లాగుంది, వాళ్ళెవరో చెప్తూ ఉంటే వాళ్ళ దగ్గర విని 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 చెప్తూ ఉన్నటువంటి
కోటేశ్వరి అమ్మాయి సన్నగా ఉంది కదా, ఉపన్యాసం కూడా చెప్పింది. ఆ అమ్మాయి యొక్క ఉచ్చారణ ఎట్లాగుందో మీరు అందరూ గమనించే ఉంటారు. శ్చి అనే పదం కశ్చిదే తన్మయా అని ఉంటే కచ్చిదే తన్ అని అంటారు. శ్చి పలకనే పలకదు, కచ్చి అంటారు. సో అట్లాగా చాలా తప్పులు ఉన్నాయి. సంయుక్త అక్షరం వచ్చినప్పుడు పలకటంలో చాలా తప్పులు ఉన్నాయి. పాపం ఆ విజయలక్ష్మి అనే ఒక ఆమె ఉంది కదా, పూజ చేసింది కదా ఆమె. చాలా సంవత్సరాల పాటు మీరు చూసే ఉంటారు. ఆమె పూజ చేసేది ఏది, విశ్వబ్రాహ్మణులు. ఆమె వాళ్ళ ఆయన పేరు చలపతిరావు అని, ఆయన కాలేజీ లెక్చరర్గా ఉండేవాడు. నేను అక్కడ దర్శిలో ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నప్పుడు, నేర్పిస్తూ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు ఆయన. ఆయన భార్య ఈమె విజయలక్ష్మి. సో ఈమె నేర్పించింది వాళ్ళు. ఇప్పుడు ఈమె ఇతర పిల్లలకు నేర్పిస్తే వాళ్ళల్లో ఇంకెన్ని తప్పులు ఉంటాయి ఆ స్కూలు. ఇంకా మనము ఇవన్నీ నేను సర్దుకుంటూ పోతూ ఉన్నాను. అమ్మా, ఒక అనుభవం మీ ముందు ఉంచుతాను, మీరు కొంచెం ఆలోచించండి. ఏ సంవత్సరం మనం అమర్నాథ్ వెళ్ళింది? అమర్నాథ్ వెళ్ళింది ఎప్పుడు? చార్ధామ్ యాత్రకు ముందే, వెనుకనే. ముందు అనకూడదు, వెనుక కరెక్ట్ పదం. చార్ధామ్ వెనుకనే వెళ్ళాం మనము. 2015 అయి ఉండొచ్చు. మనము అమర్నాథ్ సుమారు ఇంకొక 50 కిలోమీటర్లు ఉందనంగా శ్రీనగర్కి మీర్ బజార్ అనే మిలిటరీ కంటోన్మెంట్లో మనల్ని వాళ్ళు ఆపేసేసారు. ఇక అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే విపరీతమైన మంచు కురుస్తూ ఉంది, మీరు గడ్డగట్టిపోతారు. అందువల్ల మిలిటరీ వాళ్ళు మనల్ని అనుమతించలేదు, అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. తర్వాత వచ్చాము మనము అమృత్సర్కు దగ్గరలో రాధాస్వామి సత్సంగ్ వాళ్ళది పెద్ద ఆశ్రమం ఉంటే అక్కడ ఒక 2 రోజులు స్టే చేసాము. అక్కడి నుంచి బయలుదేరి మనము ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీలో కైలాస ఆశ్రమంలో దిగాము. మనం జ్ఞాపకం ఉందో? ఎవరికి జ్ఞాపకం ఉందో చెప్పండి, ఏ చేతులు? 1 2 3. మనము కైలాసాశ్రమంలో దిగాం. బాగా జ్ఞాపకం ఉందో లేదో, లలిత కూడా మీ అందరితో ఉంది. అక్కడ అండర్ గ్రౌండ్లో పడుకుంది. అండర్ గ్రౌండ్లో బాగుంది, చల్లగా ఉంది, ఫ్యానే అవసరం లేదు. అక్కడ ఒక 2 రోజులు ఉండి తర్వాత జైపూరు అది చూసి వచ్చారు మీరు. నేనేమో అక్కడే ఉన్నాను. మనం వెళ్ళిన మరుసటి రోజు అనుకుంటాను, ఆ పొదిలి భవానీ సీను భార్య ఇంకొకళ్ళు కలిసి మన వాళ్ళకు వంట వండారు. పొద్దుపూట టిఫిన్ ఏదో వండారు, మరి వండారు. సో మనం అందరం పెట్టించుకున్నాము, తిన్నాము. 2 వ్యక్తులు ఏడుస్తూ ఉన్నారు. నాకు వచ్చి నేను ఆ సందర్భంలో ఎందుకో ఆ పెట్టే చోటుకి వచ్చాను. చివర్లో అంతా అయిపోయింది, వీళ్ళిద్దరు ఏడుస్తూ నిలబడ్డారు. ఏంటమ్మా అని అంటే ఏం మాట్లాడలేదు. పేర్లు ఎందుకులేండి మీకు. ఒక ఆమె ఏమో కనిగిరామ, ఇంకొక ఆమె పొదిలామ. ఏంటమ్మా, ఏంటి కారణం? చెప్పరు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళని చూసి నాకు బాధ కలిగింది. ఏంటబ్బా అని ఆ విషయం అర్థమైపోయింది. విషయం ఏం పర్వాలేదు, ఎందుకు ఏడుస్తారు మీరు, నా దగ్గరికి రండి అని వీళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిన పదార్థాలన్నీ వాళ్ళ ముందు పెట్టాను. తినండి అంటే వాళ్ళకి తినాలని కోరిక లేదు. వీళ్ళెవ్వరూ కూడా మా గురించి పట్టించుకోకుండా వీళ్ళు పెట్టించుకొని తింటా ఉన్నారే. అవును, మరి నువ్వు నీ పరిస్థితి ఎట్లాగుంటుందో అప్పుడు చెప్పు. అందరికి 75 మందికి పెట్టి నీకు మిగలకుండా ఉంటే వాళ్ళందరూ తింటా ఉంటే నీవనే అనుకుంటావు.
చెప్పను. బుద్ధి ఉందా నీకు? ఇంత వయస్సు వచ్చింది, మనం పూజకి వెళ్తున్నాము, కొబ్బరికాయ తీసుకెళ్ళాలి. అదే నేను అందరికీ ప్రసాదం ఇస్తాను, మన దగ్గర ఏమో ఒక చిన్న కాయ ఉంది, తీసుకుని ఎవరు లేదు 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 అన్నారు. ఇంకా చివరికి ఎప్పుడో ఒకళ్ళిద్దరు తీసుకొచ్చారు, అది మనం అందరికీ ఉపయోగిస్తాం అనుకో. సాయంకాలం వచ్చేవారు వాళ్ళ వరకు పెడతా ఉంటాం. దానికే ఏడుస్తూ ఉన్నారు అని అంటే, అంతమందికి వాళ్ళు వండిన ఆహారం పెట్టిన తర్వాత వీళ్ళకి ఏం మిగలకుండా ఉంటే అది మిగలనందుకు వాళ్ళకి బాధ లేదు. వీళ్ళందరూ తీసుకుంటున్న మమ్మల్ని ఒక్కళ్ళు కూడా అడగలేదు, మీకు అందిందా, మీరు తింటున్నారా అని ఆ బాధతో వాళ్ళు ఏడుస్తారు. అమ్మా, మీకు జీవితంలో గురువు దగ్గరికి వచ్చిన తర్వాత సూక్ష్మత ఏర్పడాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. ఒక మొద్దోళ్ళులాగా జీవిస్తే లాభం లేదు. ఏ గురువు చెప్పనంత బోధ మీకు నేను చేస్తున్నాను. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ రాధాస్వామి సత్సంగం వాళ్ళని చూస్తే ఏదో ఒక్క ముక్క మంత్రం ఏదో ఎట్లాదో ఇస్తారు, అయిపోయింది. వీళ్ళేమో ఇక ఈ రామచంద్ర మిషన్ వాళ్ళేమో హృదయంలో దీపాన్ని చూసుకోండి, వెలుగును చూసుకోండి అని చెప్తారు. వాళ్ళు ఆ ధ్యానం చేయిస్తారు. ఇంకంతే, బోధ ఏమి ఉండదు వాళ్ళల్లో. కానీ ఎంత సేవ చేస్తారంటే ఆశ్చర్యం ఇస్తుంది. వారాంతం వచ్చింది అంటే శనివారం ఆదివారం వెళ్ళి వీళ్ళు వాళ్ళ ఒంగోలులో ఆశ్రమం ఉంది, తిరుపతిలో ఆశ్రమం ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళ అభ్యాసులు అంటారు లేదా ధ్యానులు అంటారు, వెళ్ళి వారాంతంలో 2 రోజులు అక్కడే గడుపుతారు. కనీసం ఒక్కరోజైనా పూర్తిగా అక్కడ గడిపి సాధనలో గడపటమో, సేవ చేయటమో, వంట చేయటమో, వచ్చిన వాళ్ళకు వడ్డించటమో, తోట పని చేయటమో, ఆఫీస్ పని చేయటమో, ఏదో అక్కడ గడుపుతూ ఉంటారు. మీకు ఇంత మంచి ఆశ్రమం దొరికింది, ఇంత మంచి వాతావరణం ఉంది, ఇంత మంచి బోధ అద్వైతం అందుతూ ఉంది, ఏం మార్పు వచ్చిందని చూస్తే చాలా బాధేస్తుంది. దర్శికి వచ్చారు కదా, నా వెనుక 12 మంది కూర్చున్నారు కదా, నేను దిగి వాళ్ళందరూ వేచి ఉన్నారు నా కోసం, వరుసగా నిలబడి కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్ళాలి అని. నేను ఇక్కడే నిలబడి ఆ సామాన్లు అమ్మా ఎందుకన్నా అడ్డు చూస్తావు, విను. సామాను దించాలని చూస్తే ఆ సీతారామ, స్వామిజీ మీరు వచ్చేయండి వాళ్ళు దించుతారులే అని అన్నది. సరే వీళ్ళందరూ కాచుకొని ఉన్నారు నా కోసమని వచ్చి వాళ్ళు పాదాలు కడిగి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆ సామాన్లు ఎవరు దించాలి, ఎవరు అరేంజ్ చెయ్యాలి, ఎవరు ఏర్పాటు చేయాలి వాటినన్నిటినీ? మీరందరూ వచ్చిన వాళ్ళందరూ లోపలికి వచ్చేసి అక్కడ కూర్చున్నారే కానీ ఏమైనా పూనుకున్నారా? మన పని ఇది అని పూనుకున్నారా? ఏంటిది? ఎవరి పని అది? ఎవరు చేయాలి అది? నేను చెప్పాలి నా ప్రతి ఒక్కటి మీకు. మీ అంతటా మీకు అర్థం కాదా? ఈ సూక్ష్మత లేకపోతే ఇన్నాళ్ళైంది గురువు దగ్గరికి చేరి ఏం నేర్చుకున్నారు మీరు? రెండు దృష్టులు ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. సృష్టి దృష్టి, దృష్టి సృష్టి. సృష్టి దృష్టి అంటే భగవంతుడు ఏ విధంగా సృష్టించాడో దాన్ని ఆ విధంగానే చూడటం సృష్టి దృష్టి. సృష్టి ఉన్న ప్రకారంగా దృష్టించేయటం. లక్ష్మీ అదైతే అనిపిస్తుంది. నీవు సాధనలో ముందుకెళ్తూ అంతరంగంలో శుద్ధిని పొందుతూ మనస్సులో మార్పు వచ్చి ఒక సత్వగుణం పెరిగి అప్పుడు ప్రపంచాన్ని చూడటం వేరే విధంగా, వస్తువును చూడటం వేరే విధంగా. సో
మొదట్లో ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రేమ పాటలు పాడాడు, ఆ తర్వాత వయ్యారపు పాటలు, వలపు పాటలు పాడాడు, ఆ తర్వాత బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు, ఆ తర్వాత అంతర్యామి సర్వాంతర్యామి అన్నాడు. తనలో ఉండేదాన్ని బయటికి చూశాడు. ఎంత గొప్ప ప్రోగ్రెస్ అది, ఉన్నతి. ఎప్పుడు మీరు ప్రశ్నించుకోవాలి, గురువు గారి దగ్గరికి చేరి ఇంతకాలమైంది, నాలో ఏమి మార్పు వచ్చింది? మీ వ్యవహారం మీరు నడుపుకోండి, మీ సంసారం, మీ బాధ్యతలు నడుపుకోండి. అంతర్గతంగా ఏమి మార్పు వచ్చింది? ప్రతి మనిషి, అతడు వ్యాపారస్తుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ, వ్యవసాయదారుడు కానీ, నేను ఇది చేయటం వల్ల ఈ సంవత్సరం నాకు ఎంత లాభం వచ్చింది, నాకెంత మార్పు వచ్చింది, నేనెంత ఎదిగాను, స్థిరపడ్డాను అని ఆలోచిస్తాడు. అలాగే మీరు కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత గురువు యొక్క బోధ నేను శ్రవణం చేస్తూ ఉన్న తర్వాత నాలో ఎటువంటి మంచి మార్పు వచ్చింది అనేది ప్రశ్నించుకోవాలి. మార్పు ఎలా కనపడుతుంది మీకు అంటే, మీ భావాలు విశాలమవుతాయి, మీ హృదయం విశాలమవుతుంది, మీ యొక్క చేతలు అందరికీ సహాయం చేయాలని అనిపిస్తుంది. అది చాలా ఏళ్ల క్రితం అక్కడ క్యాంప్ జరుగుతూ ఉంది. ఆ మంటపంలో అందరూ కూర్చున్నారు, 50-60 మంది వింటూ ఉన్నారు. నేను ఉపన్యాసం చెప్తూ ఉన్నాను, క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. ఆ కూర్చున్న వాళ్ళల్లో ఒక ఆమె అలా ఇలా చూస్తూ చూస్తూ ఆ కుడివైపుకు తిప్పింది ముఖాన్ని. అక్కడ గేటు దగ్గర నుంచి పెద్ద వయసు ఆమె వెంకట సుబ్బమ్మ సామాన్లు తీసుకొస్తూ ఉంది 2 చేతుల నిండా. వెంటనే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేతుల్లో ఉండేటువంటి సామాన్ను తీసుకొని లోపలికి తీసుకొచ్చింది. ఆ సహాయ బుద్ధి. నేను తినటం ముఖ్యం కాదు, ఇతరులకు పెట్టడం ముఖ్యం. నేను పోగు చేసుకోవటం చేస్తూనే ఉంటాం, దానిలో ఒక కొంత భాగమైనా కానీ ఇతరులకు వినియోగించాలి, అప్పుడు అది పవిత్రమవుతుంది. భగవద్గీత చూడండి, ఏ అధ్యాయంలోనో ఏ శ్లోకమో నాకు చెప్పండి. యహ భుంజతే స్వయం స్తేన ఏవ సహా అంటాడు గీతాచార్యుడు. ఎవరు తనకు తానుగా అనుభవిస్తూ ఉంటాడో, తింటూ ఉంటాడో వాడు దొంగ అంటున్నాడు. ఎక్కడ ఉంది, ఏ అధ్యాయంలో ఉందో, ఏ శ్లోకమో నాకు తర్వాత చెప్పండి. దొంగ అంటున్నాడు వాడు. అందువల్ల మీ భావాలు విశాలం కావాలి. స్థూలమైనటువంటి ప్రయాణానికి మీరు ఇవ్వవలసిన ముఖ్యత్వం ఇచ్చి తర్వాత సూక్ష్మమైన ప్రయాణాన్ని, హృదయ వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. ఎక్కడ ఏ గుళ్ళల్లోనూ ఏ పూజారుల్లోనూ పుష్పం హృదయం దగ్గర పెట్టుకొని కర్పూర గౌరం కరుణావత అని ఏం చెప్పరు వాళ్ళు. ఏదో శ్లోకం చెప్తారు, ఇస్తారు, మీకు చూపిస్తారు. అది వైష్ణవది గుళ్ళల్లో అయితే అసలు అది కూడా చూపించరు, పడేస్తారు. ఎందుకంటే స్వామివారిని దిష్టి తీయటం, వాళ్ళు అది కూడా చూపించరు, వాళ్ళు పడేస్తారు కుంకుమ కర్పూరంతో తీసిన తర్వాత. మనమేమో దేవుడి యొక్క దివ్యమైన వెలుగు నాలో కూడా ప్రవేశించాలి అనే భావంతో మనం కళ్ళ కట్టుకుంటాం, వాళ్ళది భావన. ఒక్కొక్కళ్ళ యొక్క స్పందన, ఒక్కొక్కళ్ళ యొక్క గురు భక్తి ఎలా ఉంటుందని గమనిస్తూ ఉంటాను వాళ్ళకు.
కొంతమందిలో అయితే ఏమీ లాభం లేదు. నిజంగా ఒక శిష్యుడిని చూసి గురువు ఉప్పొంగాలి, అది నిజమైన శిష్యుడు. పుణ్యమ చంద్రుని చూసి సముద్రం ఏ విధంగా అయితే ఉప్పొంగుతుందో అలాగా శిష్యుని చూసి ఉప్పొంగాలి. వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క సాధన, వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ యొక్క ఆ దాతృత్వం, ఇవి మంచి గుణాలు. ఏమీ స్పందించకుండా ఏదో వస్తూ ఉంటారు, విగ్రహాల్లాగా పోతూ ఉంటారు అని అంటే లాభం లేదు. మీ పిల్లవాడిని స్కూలుకు పంపించేది దేనికి అంటే చదువు ద్వారా వాడు ఎదగాలి. ఎప్పటికీ అట్లాగే పలకా బలపం వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాలని కాదు. ప్రారంభంలో వాడు పలకా బలపం పట్టుకుంటాడు, తర్వాత ఇంకా పుస్తకాల మోత ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ఓ 3-4 పుస్తకాలు ఉంటాయి. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక ఫైల్ ఉంటుంది. యూనివర్సిటీలో కూడా చదువు ముగించి పిహెచ్డీకి వస్తే ఏం లేదు, ఒక 2-3 పేపర్లు ఉంటాయి. ఆ పిహెచ్డీ ముగించినప్పుడు మొత్తం ఏం బయటికి కనపడుతుంది, మొత్తం ఇక్కడికి చేస్తుంది. ఇది ప్రోగ్రెస్ అనేది. మీలో ఆ వికాసం, అంతర్వికాసం కలిగినప్పుడు గురువుగారు ఎంతో సంతోషపడతారు. అలా కాకుండా ఎంతసేపటికి స్థూలంగా, భౌతికంగా, స్వార్థంగా ఆచరిస్తూ ఉంటే గత కొన్ని వారాలుగా ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు పొద్దున పూట సేవ చేయడానికి, ఇంకెవరు రావట్లేదు. ఎప్పుడైనా వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారు, కనపడుతున్నారు, కానీ లేకపోతే రావు. ఏమిటి ఏదో ఒకటి సాకు. ఏమ్మా మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆమె ఎవరికీ చెప్పకుండా వచ్చి అనేక నెలల పాటు సేవ చేస్తూనే ఉంది. పొద్దున పూటే కాదు, మళ్ళీ సాయంకాలం పూట కూడా వచ్చి చేస్తూ ఉంది. 3 నెలలు అయిన తర్వాత మిగతా వాళ్ళు తెలుసుకొని రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె వస్తూ ఉంటే 7 మంది 8 మంది వస్తారా? ఆమె రావటం ఆగిపోతే ఆ తగ్గిపోయి ఒక్కళ్ళు ఇద్దరా వచ్చేది. ఏంటిది అంటే ఒక ఒంటికి ఆనుకుని ఉన్నటువంటి తోకలాగా మీరు తయారవుతారా? మీ అంతటా మీరు స్వయం ప్రతిపత్తితో ఒక దేహంలాగా ఎందుకు తయారు కారు? తోకలాగా ఎందుకు అవుతారు? ఏంటిది అసలు? ఆమె ఆగిపోతే ఇంకా అందరూ క్రమేణా ఆగిపోవటమా? అంటే ఆమె వస్తూ ఉన్నప్పుడు మీకు టైం ఉంటుందా? ఆమె రాకపోవటం ఆగిపోతే అయిపోయిందా? ఏం చెప్పాలి మీ గురించి? ఆధ్యాత్మిక జీవితం కానీ, ఆధ్యాత్మిక సాధన కానీ ఎవరికి ఆసక్తి ఉండదు, లౌకికం మీదనే ఉంటుంది. ఎందుకనంటే శరీరానికి కొన్ని వాంఛలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. దీనికోసం ఆ లౌకిక జీవితాన్ని ఆశ్రయిస్తారు. కానీ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వస్తువుల యొక్క పరిమితి ఎంతవరకు, అది తిండి కావచ్చు, డబ్బు కావచ్చు, నగలు కావచ్చు, ఇంకొకటి అనేది అర్థం చేసుకుంటే అసలు మీకు వస్తు ప్రపంచం వైపు, దాన్నే నేను క్లుప్తంగా ఏమంటాను, సంబంధాలు, బాంధవ్యాలు. సంబంధాలేమో వస్తువులతో, బాంధవ్యాలేమో వ్యక్తులతో. ఇది ఎంత అవగాహన వస్తే వాటి మీద ఆధారపడటం, వాటితో సంబంధం పెట్టుకోవటం బాగా తగ్గిపోతుంది. ఒక కన్నడ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైకి వచ్చినప్పుడు రజనీకాంత్ ఏదో స్టూడియోలో షూటింగ్ అవుతూ ఉంది అని అంటే వెళ్ళి చూడటానికి వెళ్తే రజనీకాంత్ ఒక్కడే కూర్చున్నాడు, ఒక రూమ్లో ఒక్కడే కూర్చున్నాడు, ఇంకెవ్వరు లేదు. అప్పుడు ఈ సూపర్ స్టార్ వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీ ఉంటే ఆ కుర్చీ తీసుకుని వేసినప్పుడు అప్పుడు రజనీకాంత్ కళ్ళెత్తి చూసి, ఓ ఉపేంద్ర నువ్వా, యాವಾಗ ಬಂದಿದೀಯಾ అని కన్నడంలో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత, ఏమి సార్ మీరు ఒక్కరే కూర్చున్నారు,
అని అంటే అప్పుడు రజనీకాంత్ ఒక మాట అంటాడు, నేను ఒక్కడనే ఉన్నాను కానీ నా యొక్క హయ్యర్ సెల్ఫ్తో నేను మాట్లాడుకుంటున్నాను అన్నాడు. ఎంత మంచి మాట అది. ఒక సినిమా స్టార్గా ఉన్నవాడు ఇంత గొప్ప మాట అన్నాడంటే ఇంక మీరు ఎంత గొప్ప మాటలు చెప్పాలి, చెయ్యాలి. మంచి జ్ఞానం బోధించేటువంటి సంస్థలేమో మూతపడిపోతున్నాయి. పూజలు చేయండి, హోమాలు చేయండి, దానాలు ఇవ్వండి, బ్రాహ్మణుల చేత సంకల్పం చేయించుకొని వాళ్ళకు దానాలు ఇవ్వండి అని చెప్పే మఠాలు ఆశ్రమాలేమో వందల సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా కానీ నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడుంది లోపం అంటే వాళ్ళలో లోపం లేదు, మనుషులు మనల్లో లోపం. ఈ వాళ్ళ యొక్క భక్తుల్లో లోపం. అజ్ఞానేన ఆవృత సర్వే, ఆత్మబోధలో ఉంది. అందరూ కూడా అజ్ఞానం అనేటువంటి దాంతో ఆవరించి పడ్డాము. చీకట్లు వస్తువులన్నీ నల్లధనంతో ఆవరించబడినట్లుగా, చీకటితో ఆవరించబడినట్లుగా వీళ్ళందరూ కూడా అజ్ఞానంతో ఆవరించబడ్డారు. జ్ఞానం ఒక్కటే దీనికి మార్గం. ఉపదేశం చేసి ప్రతి ఒక్కరికి నేనేమంటానంటే, మంత్రోపదేశం చివరిలో గంటన్నర అయిన తర్వాత, ఈరోజు పరమ పవిత్రమైన రోజు మీ జీవితంలో. పుట్టినరోజు ఎట్లాగో, పెళ్లి రోజు ఎట్లాగో, గురువు దగ్గరికి చేరిన రోజు, కొత్త జీవితం ఆరంభించే రోజు, కొత్త జన్మ వచ్చిన రోజు, మీ యొక్క దృష్టి ఇక మీదట విశాలం కావాలి. ఇప్పటి వరకు సృష్టి దృష్టి, ఇక మీదట దృష్టి. నీవు ఏ విధంగా చూస్తావో ఆ విధంగా ఆ విధంగా చూడాలి. కాబట్టి ఈరోజు నువ్వు గురువు దగ్గరికి వచ్చి గురు సన్నిధిలో గడపాలి, సాధనలో గడపాలి అని చెప్పి. ఎంతమంది వస్తున్నారని? ఎవరో కొద్ది మంది రావటం, స్వామీజీకి వస్త్రాలు ఇవ్వటం, దక్షిణ ఇవ్వటం, ఇంకా వెంటనే పారిపోవటం, ఇది చేస్తాం. ఎవరు సాధనలో గడిపేవాళ్ళు ఎవరు? ఒకే ఒక్క వ్యక్తి ఆ విధంగా వచ్చి గడిపిన వ్యక్తి శైలజ ఒక్కది. గత సంవత్సరం వచ్చి ఇంకెవ్వరు. ఎంత కాలమైనా కానీ, ఎంత ఆటుపోట్లు అనుభవించినా కానీ, జీవితంలో ఘర్షణలు ఎదుర్కొన్నా కానీ, ఇంకా ఆ సంసారంలో, ఆ రొంపిలో, ఆ బురదలోనే ఉండాలని అనిపిస్తూ ఉంది. దాని నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన ఒక జీవితాన్ని గడపాలి అనే కోరిక ఎవరిలోనూ కనపడటం. వాళ్ళు ఆ చేసేటువంటి మాటల్లో, ఆ మాట్లాడే మాటల్లో, చేసే చేతల్లోనే కనపడతా ఉంది వాళ్ళ యొక్క స్థితి ఎట్లాగుందో. సద్గురు జగ్గి వాసుదేవ్ గురు పూజను ఆయన అంగీకరించడు, వద్దంటాడు. రామకృష్ణ మిషన్లో గురు పూజలు అనేవి లేవు. చిన్మయ మిషన్లో ఎప్పుడైనా ఒక్కొక్కసారి ప్రసన్న చెప్పి స్వామిజీ ఉపన్యాసంలో ఉన్నారు, గంట వచ్చి చిన్మయానంద స్వామీజీ వారికి మాత్రం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు పూజ చేస్తారంటే, ఇంకెప్పుడు ఆ వారికి గురు పూజ అనేది ఉండదు. మన వాళ్ళు ప్రతి పౌర్ణమికి చేస్తున్నారు, ప్రతిసారి ఆ పెళ్ళి రోజున ఆ పిల్ల నవవధువులను తీసుకొచ్చినప్పుడు పాదాలు కడుగుతూ ఉంటారు, పూజ చేస్తారు. ఎందుకో కానీ భౌతికమైన స్థూలమైన పూజకు పరిమితం అవుతున్నారు, కానీ సూక్ష్మమైనటువంటి సాధనకు మరియు ఆ జ్ఞానానికి, చింతనకు, మననానికి, నిధిధ్యాసలకు
ఎవరు అటువైపు తిరగట్లేదు. దయచేసి ఇక మీదట ప్రతి పౌర్ణమికి మీరు వచ్చినప్పుడు మొదట్లో ఒక 30 గంట మీరు సాధనలో గడపండి, ఒక 30 గంట సేవ చేయండి, చివరిలో ఒక అరగంట స్వామి ముందు కూర్చోండి, ఏదైనా మంచి మాట చెప్తాను అంతే. ఇక ఈ పూజలు వద్దు. నేనేదో అందుకనే ప్రతిరోజు పూజ దక్షిణామూర్తిని చూడగానే కొంచెం దక్షిణామూర్తిని చూడగానే ఇక్కడ రోజు పూజ జరుగుతూ ఉంటుంది అనుకుంటారు. లేదు, ఒక గురువారం చేస్తాము, పైన ఒక ఆదివారం చేస్తాము అభిషేకం పూజ, అది అంతే. మిగతా రోజులంతా మననం చేస్తూ గడుపుతూ ఉంటాను ప్రశాంతంగా. మీకు దొరికినటువంటి గురువును అర్థం చేసుకోండి, మీకు లభించే బోధను బాగా లోతుగా మననం చేసి నిధిధ్యాసం చేయండి. ఇలాంటి ఒక అక్కడెక్కడో బాలీకి పోయి ప్రశాంతంగా కొత్త సంవత్సరం గడపటం అనేది కాకుండా మీ ఉన్న చోటనే ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, పక్షుల యొక్క కిలకిల రావాలి వినటం, ఆ గాలి శబ్దాన్ని వినటం, ఇది మీకు లభిస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. దురదృష్టవశాత్తు మీరందరూ ఏమయ్యారంటే అండర్ ఎడ్యుకేటెడ్, తక్కువ విద్య ఉండటం వల్ల దాన్ని ఎందుకో మరి మీకు మననం చేసుకోలేకపోతున్నారు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అది నిజంగా బాధాకరంగా ఉంది. మార్పు రావాలి మీలో. మార్పు రాకపోతే అందరికంటే బాధపడేవాళ్ళు ఎవరంటే గురువుగారే. ఏ గురువు అయినా కానీ శిష్యుల నుంచి ఏం ఆశిస్తారంటే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని, మూఢనమ్మకాలను మట్టిలో కలిపేసేయాలని ఆశిస్తారు. అది కనుక నెరవేరిందంటే సంతోషంగా గురువు గారు ఉంటారు. ఎందుకు అనంటే తన తదనంతరం ఈ ఆశ్రమాన్ని విలువైనదిగా గుర్తించి దాన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు అనే భావనతో ఆయన సంతోషంగా ఉంటారు. అలా కాకుండా మీ సంసారం మీదే, మీ గొడవ మీదే, మీ వస్తువులు మీవే, అన్నీ మీవేగా ఉన్నప్పుడు గురువుగారు ఏం సంతోషించారు. ఆశ్రమం ప్రారంభించిన కొత్తల్లో సూర్యారావు గారు వస్తుండేవారు. ఒకరోజు సాయంకాలం వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చారు. అప్పుడు గురుమందిరం ఒకటే ఉండేది, ఇది ఇంకా తయారైందో కాలేదు, ఇంకా కాలేదు. ఇది గురుమందిరం ఒకటే ఉండేది. నిదానంగా మొక్కలు, చెట్లు అవన్నీ కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి. అప్పుడు సూర్యారావు గారు ఆ పెద్ద బొద్దాకు చెట్టు చూపించి, ఇది బొద్దాకు ఎంత దూరమైనా అల్లుకుంటుంది అని అంటే ఆ అమ్మాయి చూస్తూ ఉంది, ప్లాంట్స్ అన్నీ చూస్తూ ఉంది. కోటేశ్వరుడు అప్పుడు వినుకొండ ఆ అమ్మాయి చూస్తుంది, నేను గమనించాను. అప్పట్లో ఎప్పుడు 21 సంవత్సరాల వెనుక, 20 సంవత్సరాల వెనుక ఆ అమ్మాయికి అమెరికాలో ఇయర్లీ కాదు, మంత్లీ ఇన్కమ్, మంత్లీ శాలరీ ఎంత? 10 లక్షలు మంత్లీ శాలరీ. 20 ఏళ్ల క్రితం ఆ అమ్మాయికి 20 లక్షలు. అప్పటికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక పిల్లవాడు, కరెక్ట్, ఒక పిల్లవాడు. 10 లక్షల శాలరీతో ఉండే అమ్మాయి నెలకు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ఒక్క మెట్టి లేదు, తాళి లేదు, గాజులు లేవు, ఏం లేవు, సింపుల్గా ఉంది. ఆశ్చర్యపోయింది కోటేశ్వరి. వాళ్ళ ఏం బంగారమే లేదు. ఇది బంగారం ఏమండి? జ్ఞానమే బంగారం. అది అర్థం చేసుకోవాలి. ఎదగాలి, మీరు వికసించాలి. ఆ వికాసమే గురువుగారు కోరేది. ఊరికే మూఢనమ్మకాల్లో మూర్ఖుల్లాగా జీవించవద్దు. ఏదో భౌతికమైనటువంటి గురు పూజ చేసామా, అయిపోయింది, మన డ్యూటీ అయిపోయింది అన్నట్లుగా ఉంటుంది. మీ యొక్క ధ్యాస అట్లాగే ఉంది.
ఏమ్మా, ఇప్పుడు ఒక ఆమె కనిగిరి నుంచి పౌర్ణమి రోజున 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి గురు పూజను ప్రారంభిస్తే దాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఏమ్మా, మీరు ఆమె ఒకటి చేసినప్పుడు మీరు ఇంకో కొత్తది ఎందుకు మొదలు పెట్టకూడదు? పాదయాత్రగా రావటం, పౌర్ణమి రోజున గురు పూజ చేసుకోవటం అనేవి ఆమె మొదలుపెట్టింది. అది మీరు అందుకున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో నేను కొన్ని కట్ చేస్తూ ఉన్నాను. మీ సాధన ద్వారా, మీ అవగాహన ద్వారా ఇంకొన్ని కొత్తవి ఎందుకు మొదలు పెట్టకూడదు? అదే చేయాలని ఏముంది? ఎందుకు లేదు? ఆ పూజకు కావాల్సిన పాత్రలు, ఇత్తడి పాత్రలు, పళ్ళాలు, ఇవి అవి అన్నీ కొనుక్కొని వచ్చింది, పెట్టింది. మీలో నిజంగా ఉదారత ఉంటే ఇంకేదైనా ఆశ్రమానికి అవసరమా అని ఎందుకు చేయకూడదు? మీరు డబ్బే కావాలన్నా చేయటానికి హృదయం కావాలి. ఏమండి? అంతే. మన ఇళ్లల్లో ఎంత మూలుగుతూ ఉంటుంది. అప్పట్లో నేను బెంగళూరు నుంచి లోనావాలా వెళ్ళాలి. ఆ లోనావాలా వచ్చి హిల్ స్టేషను, చాలా చలిగా ఉంటుంది. యోగా కోర్సు కోసం వెళ్ళాలి. 1983 అది. వెళ్ళాలంటే చలిగా ఉంటుంది. అందువల్ల మనకు పరిచయం ఉంది ఒక ఇల్లు. అక్కడే నేనుండే ప్రకృతి చికిత్స హాస్పిటల్కి దగ్గరలోనే జయనగర్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఆయనేమో బయటికి వెళ్ళాడు. ఆమె నేను ఊరికనే అన్నాను, అమ్మా నాకు ఒక శాలువా కావాలి, అక్కడైతే చలిగా ఉంటుంది, నేను యోగా కోర్స్ చేసే చోట అని అన్నాను. నిజంగా నా దగ్గర ₹1 లేదు అప్పుడు ఆమె అన్నది, ఓ మంచి శాలువా తీసుకొచ్చి ఇచ్చి, అప్పట్లోనే ₹2,500 ఇచ్చి, తీసుకోండి స్వామీజీ, టికెట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా, ఎప్పుడు ఇది? 23 ఏళ్ల క్రితం. ఇంత డబ్బు అమ్మ అంటే, మా ఇళ్ళల్లో చాలా ఉంది స్వామి, ఉపయోగించం మేము, తీసుకోండి. వయసుల ఇళ్ళల్లో ఏం కొరతమ్మా? కానీ ఎవ్వరిలో అయినా కానీ ఆ స్పందన ఏమైనా వస్తుందా? ఇచ్చే గుణం ఉంటుందా? సరే, ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు. ఆశ్రమం సేవ చేయాలి అనే భావంతో ఉంది. గురువుగారి సేవ చేయాలి. ఇప్పుడు చిన్మయానంద స్వామీజీ సాందీపని సాధనాలయానికి 3 నెలలకో 4 నెలలకో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు, ఒక్కోసారి 3 రోజులు, 5, 4 రోజులు కూడా ఉండొచ్చు. మళ్ళీ ఇంకా టూర్ మీద వెళ్తూ ఉంటారు. ఆయనకు ఒక పర్సనల్ సేవకుడు ఉన్నాడు. ఇంత పొడుగు గడ్డం ఉంటుంది, జుట్టు కట్టి ఉంటాడు. దాదాపు మేము సాందీపనిలో చదువుకుంటూ ఉన్నప్పుడు మా వయస్సు కంటే 2 వయస్సు ఉంటుంది. వాడి పేరు వాసుదేవన్, మలయాళి. ఎప్పుడు మేము సత్సంగానికి వెళ్తూ ఉన్నా, వస్తూ ఉన్నా, మొక్కలకు నీళ్లు పెడతా ఉంటాడు. స్వామీజీ నివసించే బిల్డింగ్ చుట్టూ ఎప్పుడు పచ్చగా ఉంచుకుంటాడు, ఒక్క పురుగు లేదు. ఒక రోజున నేను అడిగాను, ఏమయ్యా స్వామీజీ ఎప్పుడు వస్తారంటే, చిన్మయానందజీ గురూజీ ఇంకా రావడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలల టైం ఉంటే నువ్వు ఇప్పటి నుంచే నీ మొక్కలు పెడుతూ ఉన్న పచ్చగా ఉంచుకుంటాను, ఏం అవసరమయ్యా అంటే, ఆ మొక్కల్లో నేను మా గురువు గారిని చూసుకుంటాను. ఆ మొక్కల్లో, ఆ పువ్వులో నేను మా గురువు గారిని చూసుకుంటాను. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అతనికి ఏం వేదాంతం కూడా వినడు, కానీ ఎంత డెడికేషన్ ఆయనకి, ఎంత సమర్పణ భావన, ఎంత వినయం అని ఆశ్చర్యం. మనమందరము నర్మదా నది పుష్కరాలకు వెళ్తే ఒక్క శివయ్య ఉంటే, అతను ఒక్కడే ఉన్నాడే, మనం ఎవరిమైనా వెళ్ళి అతనికి 1 రోజైనా 2 రోజులైనా రాత్రిపూట తోడుగా పడుకుందామని ఎవ్వరికీ అనిపించలేదు. ఒక్కడే. నేనేదుకో ఫోన్ చేస్తే కోపంతో మాట్లాడాడు నాతో. నేను రాత్రిపూట నేను ఒక్కడే నా తల పగల కొడితే ఏం చేయాలి? ఆయన భయం అయింది. మీరు నవ్వచ్చు, ఆయన భయం అయింది.
మీకు ఆ డ్యూటీ లేదా? ఆశ్రమం ఎవరు లేరు, గురుగారు ఎవరినైనా మనం పంపిద్దాం రాత్రికి అని అనిపించదా? మార్పు రావాలి, మార్పు రాకపోతే నేను ఇంకా బాధపడతాను, నిట్టూరు చూపిస్తాను, అదే మన వరకు మనం పరిమితం అయిపోదాం, ఇంకా వాళ్ళతో సంబంధం లేకుండా ఉందామని అనే భావన వస్తుంది. ఏ కాలం మిమ్మల్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చిందో ఆ కాలం మిమ్మల్ని చూసి సంతోషపడాలి, మీలో వికాసాన్ని చూసి సంతోషపడాలి, ఆనందించాలి, తృప్తిపడాలి. అది మీ యొక్క దృష్టిలో ఉంది, మీ యొక్క మననంలో ఉంది, మీ చేతల్లో ఉంది, ఇంకెవరి మీద ఆధారపడి. మీలో ఎంత శుద్ధత్వం, ఎంత విశాలత్వం, ఎంత సాధన దృష్టి వస్తుందో మీకు తెలియకుండానే మీరంత దగ్గర అవుతారు గురువుగారికి. మీలో ఎంత మూఢత్వం ఉంటుందో, జడత్వం ఉంటుందో, వస్తువుల మీద మోహం ఉంటుందో మీకు తెలియకుండానే మీరు అంత దూరంగా ఉంటారు గురువుగారు. మీకు మీరు దగ్గరైనప్పుడు గురువుగారికి దగ్గర అవుతారు, పరమాత్మకు దగ్గర అవుతారు. మీకు మీరు దూరంగా ఉన్నప్పుడు వస్తువులతోనూ వ్యక్తులతోనూ గడిపేటువంటి విషయమే జీవితమే ఉంటే అప్పుడు ఉన్నతమైన వాటికి దూరంగా ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. ఎంతో ఆవేదనగా చెప్తూ ఉన్నాను ఈ మాటలు. ఇలా మార్పు రావాలి, మార్పు వచ్చినప్పుడు గురువుగారు సంతోషపడతారు. ఎక్కడ వేసినావురా గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నాను అన్నట్లుగా ఉంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పటికైనా తెలుసుకోండి. ఉపదేశం తీసుకున్న రోజైనా కానీ ఆ కొంప నుండి కొంచెం దూరంగా వచ్చి ప్రశాంతంగా గడపండి. ఒక గంటో 2 గంటలో ఒక పూటో. శైలజ అయితే 24 గంటలు గడిపిందమ్మా ఇక్కడ. తను ఉపదేశం తీసుకున్న రోజుని 24. మీ సంసారానికి సాగరం లాంటిది అది. ఎంత చేసినా కానీ చాలు అని అనదు, అది తెలుసుకోండి. ఎంత చేసినా కానీ చాలు అని. ఆధ్యాత్మిక జీవితం వైపు నడవండి, పయనించండి అని ఇంతగా ఎవరు మీకు చెప్పరు, ఏ గురువు చెప్పరు. మనం చెప్తూ ఉన్నాము. విని ఆచరిస్తే బాగుపడతారు, లేకపోతే మట్టిలో వచ్చుకుంటారు మీరు అన్నము, సుభాషితము, నీరు, ఈ 3 కూడా చాలా విలువైనవి. ఈరోజు చెప్పినటువంటి ఇంతసేపు దాదాపు 30 గంట పైగా 55 నిమిషాలు చెప్పాను. ఈ మంచి మాటలు మీరు బాగా నెమరు వేసుకోండి, మననం చేయండి, నిధిధ్యాసం చేయండి. కనుక ఇవి చాలా విలువైన మాటలు. వేదాంతమును చెప్పటం చేస్తున్నాము, కానీ జీవితాన్ని సంస్కరించుకోండి అని ఆవేదనగా ఈ కొత్త సంవత్సరం రోజు చెప్పాను. ఇదే మీకు ఇచ్చేటువంటి నూతన సంవత్సర ఉపదేశం. ఓం తత్సత్. ఓం లోకా సమస్త స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితः. సాధవः సంతు నిర్భయాः.
అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి చైతన్యానంద స్వామీజీకి జై. శ్రీ శుద్ధ చైతన్యానంద స్వాముల వారికి జై.